మీరు అరికపూడి గాంధీ గారిని తట్టుకోలేక బయటకు వచ్చారా? మాధవరం కృష్ణారావు గారు డైరెక్ట్ గా ఆయన చెప్పాడు, మాకు నా ఎమ్మడి వచ్చిన వాళ్ళకి నేను న్యాయం చేస్తాను, మీరు ఉద్యమకారులు మీరు కేసీఆర్ దగ్గరికి వెళ్ళండి ఏదైనా ఉంటే అని అన్నాడు. ఎవరైనా మీరు పార్టీ కోసం చేశారు, ఉద్యమం చేసినా తెలంగాణ ఆవిర్భవించింది, మీ పరిపాలన వచ్చింది, దాని తర్వాత మిమ్మల్ని ఎందుకు సైడ్కి పెట్టడం? వాళ్ళు ఈ ఉద్యమకారులంతా పక్కకు పెట్టేసేయాలి, వీళ్ళు అవసరం లేదు అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళకి ఎవరు ఉపయోగపడతారు, ఎవరు కమర్షియల్గా ఆర్థికంగా లాభం వాళ్ళతో ఉంటుంది అనుకున్న వాళ్ళతోనే వాళ్ళు. మరి మీరు ఆ పార్టీ నుంచి బయటికి రావాల్సిన సిచ్యువేషన్ ఎందుకు ఏర్పడింది? బీజేపీని ఎంచుకోవడానికి కారణం ఏంటి? గుర్తింపు లేదు, పార్టీలో మేము కష్టపడ్డాం, గుర్తింపు లేదు. ఇంకొకటి ఏంటంటే మా కళ్ళు ఎదురుగానే ఎంతో అవినీతి జరుగుతూ ఉంది. కుకట్పల్లి నియోజకవర్గంలో కానీ ఇక్కడ కానీ చెరువులు కబ్జా అవుతున్నాయి, అమ్ముకుంటున్నారు. కానీ బీజేపీ గతంలో ఉన్నంత హైప్ కానీ ఊపు కానీ జనాల్లో క్రేజ్ కానీ ఇప్పుడు తగ్గిందే అని అంటున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతే సమర్థంగా మెయింటైన్ చేయగలుగుతారంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ టైప్లో వ్యక్తి ఉంటే వాళ్ళు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు బీజేపీకి. కానీ ఆ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనేది ఎవరికి కనబడేంత క్యాండిడేట్ కనబడతలేడు ప్రజలకు. గత కార్పొరేటర్ హైదరాబాద్ డివిజన్ సంబంధించి ఇచ్చిన హామీలు ఫెయిల్ అయిన అంశాలు ఏంటి? ఏ విషయంలో కూడా ప్రజలైతే విసిగెత్తిపోయారు. ఎందుకు మేము ఏం తప్పు చేశాము, ఇంత నిర్లక్ష్యం? అరికపూడి గాంధీ గారికి 3 సార్లు గెలిపించాము, ఎందుకు మేము తప్పు చేశాము, ఎందుకు మాకు అర్థమవుతలేదు? మీరు ప్రజాప్రతినిధిగా కంటెస్ట్ చేయడానికి కారణం ఏంటి? నేను అనుకున్న సీట్ ఏదైతే ఉందో మహిళా రిజర్వేషన్ అయింది. బాలాజీనగర్ డివిజన్లో పోటీ చేద్దాం అనుకున్నాం. గొట్టిముక్కుల పద్మారావు గారు నాకు భరోసా కల్పించారు, నువ్వు పోటీ చేయన్నారు. హైదర్నగర్ డివిజన్లో జనరల్ అవుతే మాత్రం. కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందంటారు? ఈ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి నాకు తెలిసి ఇంకొక 6 సంవత్సరము ప్రభుత్వం నడుస్తుంది. తర్వాత రాష్ట్రం మొత్తం అట్టుడికిపోయే ఉద్యమాలు జరిగే అవకాశం ఉంది. బీజేపీ అనుకున్నంత స్థాయిలో కేంద్రం నుంచి నిధులే కావచ్చు తెలంగాణకు సహకరించట్లేదు, సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. చాలాసార్లు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు వాళ్ళంతా ఖండించారు. కేంద్ర ప్రభుత్వానికి నాకు తెలిసి నరేంద్ర మోడీ గారికి ఎక్కడ ఏ ప్రాంతం మీద వివక్ష లేదు. ఎందుకంటే ఈ బైఫర్కేషన్ అనేది 3 కార్పొరేషన్ విభజించడం అనేది ఎంతవరకు సహేతుకంగా జరిగింది? ఈ విధానం ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించగలుగుతారా? హైదరాబాద్ ప్రాంతం ఉందో అది ఎంఐఎం చేతులకు పోతుందేమో అనే భయం ఒకటైతే ఉంది. మొత్తం అయితే అవకాశం లేకుండే, కాబట్టి అది తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎంఐఎం చేతులకు పోతుందా? వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న హైదర్నగర్ డివిజన్ సంబంధించి సీనియర్ రాజకీయ నాయకులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాజకీయాల వైపు ఆసక్తి కనబరిచి ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తూ బీజేపీ పార్టీలో పనిచేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో 3 కార్పొరేషన్కి విభజించిన నేపథ్యంలో ఎద్దుల సునీల్ రెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి హైదర్నగర్ డివిజన్ నుంచి ఉన్నాం. ఇవాళ నమస్కారం సునీల్ రెడ్డి గారు. సార్ నమస్తే. ఈటీ డిజిటల్ మీడియా వారికి ప్రత్యేకంగా ఉద్యమకారంగా గుర్తించి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. సార్ సునీల్ రెడ్డి గారు, మీరు రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నారు? రాజకీయాల్లో రావడానికి అసలు కారణం ఏంటి? సార్ 2021 నుంచి నేను టీఆర్ఎస్లో స్టార్ట్ అయ్యాను. మా ఫాదర్ వాళ్ళంతా బీజేపీ అల్లంపూర్ నియోజకవర్గంలో డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉండే, ఆయన ఆధ్వర్యంలో 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా మా దగ్గర బీజేపీ గెలిచింది అప్పుడు అలయన్స్లో. అప్పుడు మా ఫాదర్ వాళ్ళంతా కూడా బీజేపీ. నేను మాత్రం తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ స్పీచ్లు విని, కేసీఆర్ తెలంగాణ జరుగుతున్న అన్యాయాలు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడంతో ప్రభావితమై 2001 నుంచే సుదర్శన్ రావు గారని ఉండే కుకట్పల్లి నియోజకవర్గంలో ఆయన నాయకత్వంలో పనిచేసి 19 సంవత్సరాలు టీఆర్ఎస్లో పనిచేసాం సార్. తర్వాత కేసీఆర్ గారి పాలన వచ్చిన తర్వాత ఒక 6-7 సంవత్సరాలు చూసిన తర్వాత ఆ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి, తర్వాత ఎవరైతే ఉద్యమకారులు ఎవరైతే పార్టీని కాపాడుకున్నారో వాళ్ళంతా అనగదొక్కడం, ఎవరైతే కమర్షియల్గా పార్టీలోకి వచ్చిన వాళ్ళను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం, దాంతో తట్టుకోలేక వాళ్ళు నరేంద్ర మోడీ గారు. అంటే మీరు అరికపూడి గాంధీ గారిని తట్టుకోలేక బయటకు వచ్చారా? నేను అప్పుడు కుకట్పల్లి నియోజకవర్గంలో ఉండేది సార్. వాస్తవంగా మాధవరం కృష్ణారావు గారు డైరెక్ట్గా ఆయన చెప్పాడు, మాకు నా ఎమ్మడి వచ్చిన వాళ్ళకి నేను న్యాయం చేస్తాను, మీరు ఉద్యమకారులు మీరు కేసీఆర్ దగ్గరికి వెళ్ళండి ఏదైనా ఉంటే అని అన్నాడు. కేసీఆర్ మాత్రం మీరు ఆ సంవత్సరం
అక్కడ పార్టీ కోసం పనిచేయలేదా ఆయన ఆ మాట అనడానికి? పని చేసాము, పని చేసినా న్యాయం చేయలేదు. మాకు గుర్తింపు లేదు, పదవులు ఉండవు, ఏముండవు, ఒట్టిగా డమ్మిగా ఉండాలి. సార్ మాకు గుర్తించండి అని చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట అంటే న్యాయముడు వచ్చిన వాళ్ళకు నేను న్యాయం చేయాలి కదా, మీరు కావాలంటే కేసీఆర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. కానీ కేసీఆర్ గారి దగ్గర ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆయన కలిసే ప్రయత్నం చేయలేదు. ఎన్నిసార్లు మేము ఎవరికి రిక్వెస్ట్ చేసినా, కేటీఆర్ గారికి ఎన్నిసార్లు కలిసినా నేను న్యాయం చేస్తా అని ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చారు తప్ప ఎక్కడ మాకు న్యాయం జరగలేదు. పైగా అవినీతి బాగా పెంచేశారు పార్టీలు, తట్టుకోలేక. మీరు అసలు పార్టీలో ఏ పదవి నుంచి ఏ పదవి వరకు చేశారు బీఆర్ఎస్లో? కుకట్పల్లి నియోజకవర్గ కార్యదర్శి నుంచి గ్రేటర్ వైస్ ప్రెసిడెంట్ దాకా చేశాను. గ్రేటర్ హైదరాబాద్ నియోజకవర్గానికి జనరల్ సెక్రటరీగా చాలా కాలం పనిచేశాను. కూకట్పల్లి నియోజకవర్గానికి అప్పుడు ఇన్ఛార్జ్ ఎవరు? గొట్టిముక్కల పద్మారావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నేను ఏకైక ప్రధాన కార్యదర్శిగా కొనసాగాను. అప్పుడు అంటే మీ సేవలను తర్వాత పార్టీ మారి ఎవరైనా మీరు పార్టీ కోసం చేశారు, ఉద్యమం చేసినా తెలంగాణ ఆవిర్భవించింది, మీ పరిపాలన వచ్చింది. దాని తర్వాత మిమ్మల్ని ఎందుకు సైడ్కి పెట్టడం? అంటే మీరు ఏమైనా గ్రహించారా? మాధవరం కృష్ణారావు గారు ఎందుకు అలా బిహేవ్ చేశారు? వాళ్ళు గ్రహించారంటే పార్టీ అంతా ఆలోచన అంతా మారిపోయింది. ఉద్యమ సందర్భంగా ఉండే ఆలోచన వేరు, వాళ్ళు ప్రభుత్వంలోకి రాగానే మారిపోయారు. వాళ్ళు ఈ ఉద్యమకారులంతా పక్కకు పెట్టేసేయాలి, వీళ్ళు అవసరం లేదు అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళకి ఎవరు ఉపయోగపడతారు, ఎవరు కమర్షియల్గా ఆర్థికంగా లాభం వాళ్ళతో ఉంటుంది అనుకున్న వాళ్ళతోనే వాళ్ళు దోస్తాన చేయడం నాయకత్వం మొదలుపెట్టింది. కాబట్టి ఆటోమేటిక్ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే కమర్షియల్గా వచ్చిన వాళ్ళు ఉద్యమకారులు అంటే మాకు అవసరం లేదు భయ అని డైరెక్ట్ చెప్పేసేవాళ్ళు. అంతేనా? ఒకనొక సందర్భంలో ఈటెల రాజేందర్ గారు చెప్పారు, ఒక ఇద్దరు ముగ్గురిని బాగా పనిచేసిన వాళ్ళను కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్ళి, సార్ మీరు కొంచెం వీళ్ళకి న్యాయం చేయాలి అంటే, సరే నేను చేస్తాను వాళ్ళని పంపించిన తర్వాత ఎవరైనా ఉద్యమకారుల పేరు మీద ఎవరు వచ్చినా కూడా మీరు సహించేదే లేదు. ఇంకొకసారి ఎవరు మీకు అవసరమో పార్టీకి వాళ్ళకి చెప్పండి, నేను ఏదో న్యాయం చేస్తాం, కానీ ఉద్యమకారుల పేరు మీద ఎవ్వరు వస్తే చెప్పొద్దు అని చెప్పి, అరే సంతోషాన్ని పిలిచి అందరి నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఇన్ఫార్మ్ చేయరా, ప్రతి ఒక్కరికి చెప్పి ఎవరు ఉద్యమకారులు అన్నవాళ్ళు ప్రోత్సహించవద్దు అని చెప్పి చెప్పినట్టుగా ఈటెల రాజేందర్ గారు చెప్పారు. అందుకనే ఇప్పుడు ఎవరైతే జగదీష్ రెడ్డి కానీ ఇట్లా కొంతమంది మన ఎవరైతే ఉద్యమకారులుగా ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. జగదీష్ గారి కాన్స్టిట్యున్సీలో ఆడ కూడా జరగలేదు. ఆడ కూడా ఉద్యమకారులు చాలా బాధపడ్డారు. కానీ మాత్రం ఆయన స్టేట్మెంట్లు కానీ అది అని చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కదా. మాట్లాడతాడు కానీ పనులు వాళ్ళకి ఏం జరగలేదు. వాళ్ళు మాత్రం అభివృద్ధిలో చేసుకున్నారు తప్ప ఎవరైతే కష్టపడే వాళ్ళకు పదవులు వచ్చింది మాత్రం. మరి మీరు ఆ పార్టీ నుంచి బయటికి రావాల్సిన సిచ్యువేషన్ ఎందుకు ఏర్పడింది? బీజేపీని ఎంచుకోవడానికి కారణం ఏంటి? గుర్తింపు లేదు. పార్టీలో మేము కష్టపడ్డాం, గుర్తింపు లేదు. ఇంకొకటి ఏంటంటే మా కళ్ళు ఎదురుగానే ఎంతో అవినీతి జరుగుతూ ఉంది. కుకట్పల్లి నియోజకవర్గంలో కానీ ఎక్కడ కానీ చెరువులు కబ్జా అవుతున్నాయి, అమ్ముకుంటున్నారు, ఇంకా రోడ్లు విషయంలో అన్నిట్లలో అవినీతి జరుగుతూ ఉంది. మేము ఎవరికి చెప్పినా ఇన్నే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ పాలన అద్భుతంగా కనబడుతుంది. మాకు రాజకీయం చేయాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు మోడీ పాలనను చూసే మేము బీజేపీలో చేరాల్సి వచ్చింది. కానీ బీజేపీ గతంలో ఉన్నంత హైప్ కానీ ఊపు కానీ జనాల్లో క్రేజ్ కానీ ఇప్పుడు తగ్గింది అని అంటున్నారు. గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కొంతవరకు బెటర్గా కనిపించినా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కావచ్చు, తర్వాత అంశాల్లో ఎక్కువ శాతం కనబడట్లేదు క్రేజ్ అంటున్నారు. ఏమైనా ఉందా కారణం? లేదంటే అట్లాంటిది లేదు. ఓటర్స్లలో మేము కలుస్తున్నప్పుడు అద్భుతమైన స్పందన ఉంది. నాయకత్వ లోపం ఉన్నది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతే సమర్థంగా మెయింటైన్ చేయగలుగుతారంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ టైప్లో వ్యక్తి ఉంటే వాళ్ళు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు బీజేపీకి. కానీ ఆ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనేది ఎవరికి కనబడేంత క్యాండిడేట్ కనబడతలేడు ప్రజలకు. కాబట్టి ఇంకా ఆలస్యం పెరుగుతుంది తప్ప త్వరలోనే అది మంచి రోజు వస్తుందని అనుకుంటా ఉన్నా. లాస్ట్ టైం కూడా బండి సంజయ్ గారు మంచి ఊపు తీసుకొచ్చారు, కానీ ఆయన అనుకోకుండా బ్రేక్ చేయడం వల్ల అది ఇబ్బంది అయింది. లేకపోతే లాస్ట్ టైం వస్తుండే. ఈసారి వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా బీజేపీ గెలిచే అవకాశం 100% ఉంది. ఎందుకంటే రెండు కూడా అవినీతి పార్టీలని తెలిసిపోయింది ప్రజలకు. గత కార్పొరేటర్ హైదరాబాద్ డివిజన్ సంబంధించి ఇచ్చిన హామీలు ఫెయిల్ అయిన అంశాలు ఏంటి? ఇప్పుడు నారాయణ శ్రీనివాస్ గారు గత కార్పొరేటర్. మీరు ఇప్పుడైనా చూడండి వెళ్ళి, ఆయన ఒక్క పని అంటే ఒక్క పని చేయలేదు. అది ఏదో ఒక చిన్నగా రోడ్లు డ్రైనేజ్ లేదని చేసి ఉండొచ్చు, కానీ ఇప్పటికీ కూడా చెరువులో ఉన్నటువంటి కనీసం మా హైదర్నగర్లో ఉన్న చెరువులో విపరీతమైన దోమలు తయారవుతూ ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళ విషయంలో కానీ, ఇంకా ఇప్పుడు శ్మశాన వాటికల విషయంలో కానీ, ఏ విషయంలో కూడా ప్రజలైతే విసిగెత్తిపోయారు. ఎందుకు మేము ఏం తప్పు చేశాము, ఇంత నిర్లక్ష్యం? అరకెప్పుడు గాంధీ గారికి 3 సార్లు గెలిపించాము, ఎందుకు మేము తప్పు చేశాము, ఎందుకు మాకు అర్థమవుతలేదు. కొన్ని ఆంధ్ర ప్రాంతం పబ్లిక్ ఉండే ఏరియాలో ఓట్లు బాగుపడ పని చేస్తారు కానీ మాకెందుకు చేయడం అని చెప్పి చాలాసార్లు ప్రశ్నిస్తూ ఉంటారు.
ఎందుకు ఆ వివక్ష ఉందా ఇప్పటికి? ఆ వివక్ష ఉంది అని వాళ్ళ పబ్లిక్లో అనుకుంటున్నారు, కనబడుతుంది అది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఉండే ప్రాంతంలో మురికి కుప్పలాగా తయారు చేసేసారు, ఎవ్వరు పట్టించుకోరు. అన్ని హైదర్నగర్ డివిజన్ అయితే పెద్ద చెత్తగా చూడడానికి గలీజ్గా కనబడుతుంటాయి హైదర్నగర్ డివిజన్. కానీ ఎన్నిసార్లు మెమోరాండం ఇచ్చినా ఏమిచ్చినా నేను చూస్తాను, నేను చేస్తాను, మీరేడ ఓట్లు వేసిర్రు, మీకు డబ్బులు ఇచ్చినా అనే ప్రశ్నించడం ఆయన అరకెప్పుడు. మీరు ప్రజాప్రతినిధిగా కంటెస్ట్ చేయడానికి కారణం ఏంటి? గతంలో ఎక్కడైనా కంటెస్ట్ చేశారా? గతంలో చేయలేదు. నేను అనుకున్న సీట్ ఏదైతే ఉందో మహిళా రిజర్వేషన్ అయింది. ఏ డివిజన్? బాలాజీనగర్ డివిజన్లో పోటీ చేద్దాం అనుకున్నాం. గొట్టిముక్కుల పద్మారావు గారు నాకు భరోసా కల్పించారు, నువ్వు పోటీ చేయన్నాడు. అనుకోకుండా అది మహిళా రిజర్వ్ అయింది. మహిళ మా మిస్సెస్ గారు ఇంట్రెస్ట్ చూపలేదు, ఆమె నాకు రాజకీయాలు వద్దు, మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పారు. కాబట్టి పోటీ చేసే అవకాశం రాలేదు. మరి ఇప్పుడు ఎక్కడ చేయాలని? హైదర్నగర్ డివిజన్లో జనరల్ అవుతే మాత్రం తప్పనిసరిగా టికెట్ నాకే కావాలని చెప్పి నేను రవికుమార్ యాదవ్ గారు మా ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు, అండ్ ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయి. భిక్షపతి యాదవ్ గారితో, రవికుమార్ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఇస్తారని భరోసాగా నేను ఉన్నా. ఎందుకంటే ఇక 60 ఏళ్ళు అయినాయి ఇప్పటికి. కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకా భవిష్యత్తులో అవకాశం లేదు కాబట్టి చేస్తారని అనుకుంటా ఉన్నాను. కాకపోతే నియోజకవర్గ డివిజన్లో జనరల్ కావాలి, జనరల్ అవుతుంది తప్ప నేను పోటీ చేయడానికి అర్హత ఉండదు. మీ వరకు చూస్తే హైదరాబాద్ ఒకటేనా, ఇంకా వేరే డివిజన్ కూడా చూస్తూ ఉన్నారు? లేదు, ప్రజెంట్గా నేను హైదరాబాద్ డివిజన్ ఒకటే చూస్తూ ఉన్నాను. ఎందుకంటే కనీసం ఒక 6-7 వేల ఓట్లలో నాకు మంచి గ్రిప్ ఉంటుంది, వన్ సైడ్ పడే అవకాశాలు ఉంటాయి. రామ్నరేష్ నగర్ నేను ఎప్పటి నుంచో ఉన్నా. ఇప్పుడు నాకు సంబంధించిన వాళ్ళే చాలా మంది అక్కడ పదవులలో, అంటే బస్తీ కమిటీలలో ఉన్నారు, నేను గెలిపించుకున్న వాళ్ళే ఉన్నారు. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా అక్కడ చేశాను. కాబట్టి అక్కడ నా మీద మంచి అభిప్రాయం ఉంది పబ్లిక్లో. నేను నిలబడితే వన్ సైడ్గా పార్టీలకు అతీతంగా పనిచేస్తాం అనేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి నాకు అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా విజయం సాధిస్తా అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అవకాశం వస్తే మాత్రం అంటే బీజేపీకి మీకు ఇస్తుంది అంటారా రవికుమార్ యాదవ్ గారు? డెఫినెట్గా 100% ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత ఉండేది ఒక 3-4 ఉన్నాం కరెక్ట్ క్యాండిడేట్స్లో. ఒక బీసీ ఉన్నాడు, ఒక ఎస్సీ ఉన్నాడు, ఒక జనరల్ ఉన్నాం. జనరల్ అయితే మాత్రమే నాకు కావాలని అడుగుతా ఉన్నా, ఇస్తారనుకుంటా అని అనుకుంటా ఉన్నా. నాయకత్వం అయితే నా మీద మంచి అభిప్రాయంతోనే ఉంది. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఆయనకి ఇక్కడ మీకు ఎంత ఓట్లు వచ్చినాయి? బీజేపీకి 75,000 ఓట్లు వచ్చినాయి ఆయనకి. మీ డివిజన్లో? మా డివిజన్లో దాదాపుగా 5,500 ఓట్లు వచ్చాయి. ఎందుకని మీరు అంత బలంగా అయితే ఆయనకు టికెట్ అనౌన్స్ చేయడం చాలా లేట్గా చేశారు. ఇంకొకటి ఏంటంటే ఇద్దరు పోటీ పడ్డారు. ఆ ఇద్దరు పోటీ పడి ఒక వర్గం అంతా మాకు పని చేయలే. అప్పుడు ఆ లాస్ట్ మినిట్లో టికెట్ ఇవ్వడం వల్ల కొంత గందరగోళం జరిగింది. కొంత పబ్లిక్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేకపోయాం, కాబట్టి అది జరిగింది. తర్వాత ఎంపీ ఎన్నికలకు వస్తారు మంచి ఓట్లు, మళ్ళీ మంచి మెజార్టీ, ప్రతి డివిజన్లో మంచి మెజార్టీ ఎంపీ గారికి వచ్చింది. సునీల్ రెడ్డి గారు, మీకు సంబంధించినంత వరకు మీరు గ్రహించిన సమస్యలు ఏంటి? ఒకవేళ మీకు టికెట్ వస్తే డివిజన్లో ఎలాంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? ఆల్రెడీ చాలా సమస్యలు అయితే ఉన్నాయి. నేను అంటున్నా కదా, చెరువును సుందరీకరణ చేసి అక్కడ మొత్తం ఆ ఏరియా అంతా శ్మశాన వాటిక కూడా ప్రాబ్లం ఉన్నది. చెరువు సుందరీకరణ చేయాల్సిన అవసరం అత్యవసరంగా ఉన్నది. ఎందుకంటే పార్కింగ్, వాకింగ్ చేసుకోవడానికి లేదు, పబ్లిక్ అంతా మెయిన్ రోడ్ మీదకి వస్తూ ఉన్నారు. చెరువు సుందరీకరణ చేయడం వల్ల ఆ ఏరియాలో వాకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ స్కూల్ కూడా ఆగిపోయింది, అది కన్స్ట్రక్షన్ అవ్వట్లేదు, అన్ని మధ్యలో ఆగిపోయింది, అది చేయట్లేదు. తర్వాత 2 గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి మా దగ్గర. ఆ 2 స్కూళ్ళలో పిల్లలకు కూడా నేను చాలా రకాలుగా, అంటే వాళ్ళకి భవిష్యత్తులో పనికొచ్చే విధంగా ఉపయోగకరం ఉండే యూత్కి కూడా చాలా కార్యక్రమాలు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో కొంతమంది పెద్ద పెద్ద జాబ్లో ఉండే వాళ్ళతో మాట్లాడి పెట్టాను నేను. వాళ్ళకు ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం మనం ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఎట్లా ఉండాలి మీరు అనే కోర్సుల విషయంలో కూడా వాళ్ళకు పూర్తి చేసి ఉంచాను. నాకు అవకాశం వస్తే మాత్రం యూత్కు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తా. ఈ ప్రభుత్వ బస్తీలు ఎన్ని ఉన్నాయి? బస్తీలను కాకుండా మొత్తం మా దగ్గర ఒక 5 కాలనీలే ఉంటాయి ఓవరాల్గా. ఇప్పుడు ఇప్పుడున్న కొత్త డివిజన్లో 5 కాలనీలే ఉంటాయి. ఈ 5 కాలనీలోనే ఓటర్స్ అందరూ ఓటర్స్. మంచినీటి సమస్య లేదు ఇక్కడ? ప్రస్తుతం అయితే మంచినీటి సమస్య ఏం లేదు, కంఫర్ట్గానే వస్తున్నాయి. మంచినీరు అయితే ఏం లేదు. అప్పుడు డ్రైనేజీ రోడ్స్ అనేది, డ్రైనేజ్ రోడ్స్ పడాల్సి ఉన్నాయి, ఇంకా కొన్ని రోడ్స్ పెండింగ్ ఉన్నాయి. కొన్ని పార్కులు కబ్జా అవుతున్నాయి, కొన్ని పార్కులు. మరి ఇన్ని కబ్జాలు అవుతున్నప్పుడు హైడ్రాకి సంబంధించి మీరు కంప్లైంట్ చేయడం కానీ హైడ్రా అధికారిని సంప్రదించడం? హైడ్రాకి సంబంధించి కూడా కంప్లైంట్ ఇచ్చిన సందర్భం ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి, కమిషనర్ గారికి లెటర్లు ఇచ్చిన సందర్భం ఉన్నాయి. ఈ చెరువు విషయంలో కానీ ఆ డ్రైనేజ్ లైన్లో ప్రాబ్లం ఉంది అని చెప్పి ఇచ్చాం. వాళ్ళు చూస్తాం అంటారు. ఒకటేసారి హైడ్రాకి కూడా చాలా ప్రెషర్ ఉండడం వల్ల, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందంటారు? ఈ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు పనిచేసేది. కానీ నాకు తెలిసి ఇంకొక 6 సంవత్సరమో ప్రభుత్వం నడుస్తుంది. తర్వాత రాష్ట్రం మొత్తం అట్టుడికిపోయే ఉద్యమాలు జరిగే అవకాశం ఉంది. అందరూ వెయిట్ చేస్తున్నారు.
వాళ్ళు ఏం చేస్తారేమో, ఎందుకంటే గెలిపించినాం కదా, అవకాశం ఇచ్చినాం కదా, చేస్తారేమో అని అవకాశం ఉంది. ఎందుకంటే 2000 పెన్షన్ 4000 చెప్పింది చేయలేదు, రైతు బంధు వేయట్లేదు, రైతులు ఒక రకంగా ఊర్లలో ఉడికిపోతూ ఉన్నారు, ఎందుకు మాట ఇచ్చి ఎందుకు చేయట్లేదు అని. తర్వాత ఆ మహిళలకు 2500 ఇస్తాను చేయలేదు, పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నది ఇవ్వలేదు. అంటే ఎన్నో పథకాలు కాలనీలలో డెవలప్మెంట్ లేదు, ఇక్కడ డెవలప్మెంట్ లేదు, కనీసం వీధి లైట్లు ఆపే నాయకులు లేరు, వాళ్ళు లేరండి. కార్మికులు వీధి లైట్లు కూడా ఆపట్లేదు. ప్రభుత్వ పరిపాలన అనేది లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఆయన ఏదో చెప్తుండే పైన, కానీ కింద అడ్మినిస్ట్రేషన్ అనేది మొత్తం కొలాప్స్ అయిపోయింది. ప్రజలు ఇప్పుడు ఏం చేసినా మనం ఏం చేయలేము అని వెయిట్ చేస్తున్నారు. కానీ అధికార పార్టీ అనేసరికి స్థానిక ఎన్నికలైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా సరే దానికి ఎక్కువ పెచ్చింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకున్నా సరే మొన్న జరిగిన మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్, అంతకుముందు లోకల్ బాడీస్లో కూడా బీజేపీ దగ్గరికి ఎక్కడికి రాలా. మరి దీన్ని మీరు ఇక్కడ వరకు ఎట్లా టార్గెట్ చేసి మీరు బీజేపీ నగర ప్రాంతాల్లో బాగానే ఉంది, కొంత విలేజ్ ప్రాంతాలలో తక్కువ ఉన్నమాట వాస్తవమే. ఆ స్థాయిలో డెవలప్మెంట్ కాలేదు. ఎవరైనా ముఖ్యమంత్రి అభ్యర్థి కరెక్ట్ పర్సన్ ఎవరైనా వస్తే మాత్రం ఆటోమేటిక్గా పబ్లిక్లో మార్పు వచ్చేస్తుంది. అది డెఫినెట్గా జరుగుతుందని అనుకుంటా ఉన్నా. ఇప్పుడు నగరాల్లో మాత్రం బీజేపీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మోడీ పాలన చూస్తున్నారు, చేస్తారు, ఇక్కడ చేస్తారు. మోడీ ఒక్కసారి అవకాశం ఇస్తే బీజేపీకి మేయర్ అప్పచెప్తే, లేకుంటే ఇక్కడ ఏదైనా జరిగితే ఎంత అద్భుతం జరుగుతుంది అన్నది వాళ్ళు చూస్తారు ప్రజలు. కానీ బీజేపీ అనుకున్నంత స్థాయిలో కేంద్రం నుంచి నిధులే కావచ్చు తెలంగాణకు సహకరించట్లేదు, సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. గతంలో ఆయన చాలాసార్లు ఢిల్లీ విజిట్ చేస్తూ ఉన్నారు డబ్బుల కోసం, కానీ ఏ రకంగా నిధులు కూడా రిలీజ్ చేయట్లేదు, సహకరించట్లేదు అంటున్నారు. నిజంగా ఆ రకమైన వివక్ష చూపిస్తుందా బీజేపీ? అది పూర్తిగా తప్పు. ఎందుకంటే చాలాసార్లు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు వాళ్ళంతా ఖండించారు. ఇది తప్పు మీరు చెప్పేదని చెప్పి వాళ్ళ అంకెలతో సహా రండి, మీరు అవకాశం ఉంటే మేము చూపిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి నాకు తెలిసి నరేంద్ర మోడీ గారికి ఎక్కడ ఏ ప్రాంతం మీద వివక్ష లేదు. ఎందుకంటే ఇవాళ మైనార్టీలు అంటే వ్యతిరేకం అంటారు బీజేపీకి, కానీ మైనార్టీ మహిళల గురించి ఆలోచన చేసి ఇవాళ త్రిబుల్ తలాక్ను రద్దు చేసినటువంటి వ్యక్తి ఆయన. లేకపోతే మహిళలు చాలా సంతోషపడతారు, ముస్లిం మహిళలు. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోలేరు బయట, వాళ్ళ మగవాళ్ళు ఏం చేస్తారో అని భయంతో చెప్పుకోలేరు. కానీ అది రద్దు చేయడం వల్ల ఇవాళ ధైర్యంగా ఉండగలుగుతారు. వాళ్ళు బయటికి రాలేకపోవచ్చు, కానీ చాలా మనసులలో చొచ్చుకోపోయిండు నరేంద్ర మోడీ. అదే ఇప్పుడు మన దేశం ఒక్కటే అని మనం గర్వంగా చెప్పలేని పరిస్థితి ఒకప్పుడు. 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత ఇప్పుడు మాత్రం మనం ధైర్యంగా మనం అంతా ఒక్కటే అని చెప్పగలుగుతాం. లేకపోతే అదో అక్కడ ఒక సిస్టమ్ ఉండే, ఇక్కడ ఒక సిస్టమ్ ఉండే. ఇట్లా చాలా విషయాలు ఒక్కటి కాదు. ఇప్పుడు పథకాలన్నీ కూడా మైనార్టీలకు కూడా అన్నీ అందుతున్నాయి, అద్భుతంగా అందుతున్నాయి. ఎందుకంటే రేషన్ బియ్యం కానీ. అంటే మీకు మైనార్టీలు వ్యతిరేకం కాదా? మైనార్టీలకు వ్యతిరేకం కాదు, కానీ రౌడిజం దౌర్జన్యాలు చేసే వ్యక్తులు మైనార్టీ కొంత వాళ్ళలో ఉండేటోళ్ళకే మేము వ్యతిరేకం. డెఫినెట్గా మైనార్టీలకు వ్యతిరేకం కాదు. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. వీళ్ళు హిందుత్వం అనేసరికి వాళ్ళు బాధపడుతున్నారు తప్ప మైనార్టీలకు వ్యతిరేకమైన పార్టీ అయితే బీజేపీ కాదు. ఈ బైఫర్కేషన్ అనేది 3 కార్పొరేషన్ విభజించడం అనేది ఎంతవరకు సహేతుకంగా జరిగింది? విభజనలో ఏమన్నా డివిజన్స్ మార్చింగ్లో కావచ్చు ఏదైనా కుట్ర దాగుందా, లేదంటే ఈ విధానం ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించగలుగుతారా? దాన్ని స్వాగతించవచ్చు. 3 డివిజన్లు చేయడం మంచిదే, 3 కార్పొరేషన్ చేయడం మంచిదే. ఎందుకంటే కాకపోతే ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు 70,000తో ఒకతో ఉంటే ఒకతో 25,000 30,000 ఓట్లతో డివైడ్ చేశారు. దానికి మేము వెళ్ళి కమిషనర్ గారిని అడిగాము, ఏంది ఇది పద్ధతి లేకుండా ఒకటి అట్లా ఒకటి ఇట్లా అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన సంజాయిషి ఏంటంటే ఎక్కడైతే ఖాళీ ప్లేస్లు ఎక్కువనో అక్కడ ఇండ్లు వస్తాయి, ఇవాళ కాకపోతే 10 ఏళ్ళకు అది ఈక్వల్ అవుతుంది అట్లా, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశామని చెప్పి వాళ్ళు సరైన సమాధానమే చెప్పారు. తర్వాత ఇప్పుడు అది ఒక రకంగా ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ ప్రాంతం ఉందో అది ఎంఐఎం చేతులకు పోతుందేమో అనే భయం ఒకటైతే ఉంది. మొత్తం అయితే అవకాశం లేకుండే, కాబట్టి అది తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎంఐఎం చేతులకు పోతుందా. ఇప్పుడే అక్కడ ఆ ప్రాంతంలో అసలు కరెంట్ బిల్లు కట్టరు, వాటర్ బిల్లు కట్టరు, ఏమీ కట్టరు. రేపు పొద్దున భవిష్యత్తులో ఎంఐఎం చేతిలో మేయర్ ఉంటే ఏంది పరిస్థితి అన్నది ఒక్కొక్కసారి తలుచుకుంటే భయం అవుతుంది. బీఆర్ఎస్ పార్టీలోకి తెలంగాణ కావాలని కొట్లాడి బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. బీజేపీలో మిమ్మల్ని ఆకర్షించింది ఏంటి? బీజేపీలో మిమ్మల్ని మీరు పనిచేసుకుంటూ వెళ్తున్నారు కదా, మీకు నచ్చే అంశం ఏంటి? మోడీ పాలననే, 100% మోడీ పాలననే. రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉన్నది లేదు, వాళ్ళు చేసింది ఏం లేదు, మోడీ పాలననే. వాళ్ళు ధైర్యంగా ప్రపంచ దేశాలు ఉడికిపోతున్నా వీళ్ళ భారతదేశంలో ధైర్యంగా మనం తిరగలుగుతున్నాం అంటే ఆయన ఇచ్చిన ధైర్యమే. జిఎస్టీల అమలు వల్ల ఆర్థికంగా లాభం పొందుతూ వాళ్ళు దాన్ని అందరు ప్రజలకు పంచుతున్నాడు ఆయన. రోడ్ల విషయంలో కానీ, ఎయిర్పోర్ట్ల విషయంలో కానీ, రైల్వే స్టేషన్ల విషయంలో కానీ ఆయన చెప్పిన 1-2 కాదు, ఎన్నో కార్యక్రమాలు అద్భుతంగా చేశాడు ఆయన. దానివల్లే మీరు ఇట్లా వచ్చారు. తెలంగాణ కోసం కొట్లాడారు అంటున్నారు. ఇవాళ కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారి పరిస్థితి బాగాలేదు, పార్టీ పరిస్థితి బాగా
మీరు మళ్ళీ అటువైపు వెళ్ళాలనిపించలేదా? లేదండి, ఎందుకు అనిపించట్లేదంటే వాళ్ళకి ఇప్పటికీ కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురికి కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. వాళ్ళకి ఏంటంటే ఇప్పటికీ కూడా ప్రజలు పిచ్చోళ్ళు, కార్యకర్తలు పిచ్చోళ్ళు అనే భావనలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పోయినసారి ఎన్నికల్లో 108 సీట్లు ఉండే, 88 సీట్లు గెలిచిన తర్వాత వీళ్ళు కలుపుకున్న దాంతో పాటు మొత్తం 108 ఉండే, వీళ్ళు గెలిచింది 38. అంటే 60% సీట్లు కోల్పోయారు వాళ్ళు. కానీ వాళ్ళు ఆ విషయం చెప్పకుండా మేము 1.8% ఓట్లతోనే ఓడిపోయాం. అంటే నీ ప్రభుత్వ ఏర్పాటుకు 1.8% ఉండొచ్చు, కానీ నువ్వు అంత 60% ఓట్లు నీకు ఎందుకు వేయలేదు ప్రజలు, నువ్వు ఏం తప్పు చేసావు అనే సమీక్ష అనేది వాళ్ళతో జరగలేదు. ఇప్పుడు నిన్న మొన్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాం, మేము పోలీసు వాళ్ళు అంతు చూస్తాం, అవి చూస్తాం. అప్పుడు ఉద్యమ సందర్భం కూడా అట్లే చేశారు. చేసిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత అదే ఆఫీసర్లతోని ప్రతిపక్ష పార్టీలో ఉద్యమకారులు అనిచేశారు వీళ్ళు. అదే పోలీసు వాళ్ళతో ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పేది అదే, ఈ పోలీసు వాళ్ళని మేము నోట్ చేసి పెట్టుకుంటాం, మేము రాసి పెట్టుకుంటాం అనేది. వీళ్ళు మీరు సమర్థంగా పనిచేస్తారా అని వాళ్ళని వాడుకొని మళ్ళీ వేరే పార్టీలను తొక్కుతారు తప్ప ఆ పోలీస్ వాళ్ళని ఏమీ చేయలేరు వీళ్ళు. వాళ్ళంతా ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ప్రజలు పిచ్చోళ్ళు, కార్యకర్తలు పిచ్చోళ్ళు. మా దగ్గర ఆర్థికంగా వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకున్నాం. ఎన్నోసార్లు మన కేసీఆర్ గారు చెప్పారు, మనది ధనిక పార్టీ, మన 10 కోట్లు మనకు కనీసం నెలకు ఇంట్రెస్ట్లు వస్తాయి ఫిక్స్డ్ డిపాజిట్లో నుంచి. మరి ఏ ఒక్క ఉద్యమకారుడికి ఇయ్యరు? దళిత బంధు ఇచ్చినట్టుగా ఉద్యమకారులకు ఇవ్వచ్చు కదా, 10 లక్షలు కనీసం ఇంట్రెస్ట్ అమౌంట్లకి వెళ్ళి ఇవ్వచ్చు కదా. ఇవ్వరు. ఒక్క సర్పంచ్ పోటీ చేస్తే 10 రూపాయలు ఇవ్వరు. వాళ్ళకి కావాల్సింది ఎమ్మెల్యేలు, వాళ్ళకి కావాల్సింది పాలన. వాళ్ళలో ఏ మాత్రం మైండ్ సెట్ మారలేదు. నేను మారుతుందని కూడా అనుకోవట్లేదు. కాబట్టి ఆ పార్టీలకు పోయే అవకాశమే లేదు. రాజకీయాన్ని వదులుకుంటాం అవసరమైతే, కానీ టీఆర్ఎస్ పార్టీలకు పోయే అవకాశం అయితే లేదు. దాంట్లోకి అయితే వెళ్ళే అవకాశం అయితే లేదు. బీజేపీ ద్వారా మీరు టికెట్ వస్తే కంటెస్ట్ చేస్తా అంటున్నారు కదా, ఇక్కడ ఉన్న యువతకి మీరు కొంతవరకు ఉపాధి కల్పించడానికి ట్రై చేస్తా అంటున్నారు. ఇంకేమైనా మేనిఫెస్టోలు ఇంకేమైనా పెట్టమనే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ప్రత్యేకంగా ఈ డివిజన్ నుంచి? చెరువుల అభివృద్ధి, ఇంకా అదే మహిళల విషయంలో కూడా చాలా ఉన్నాయి. సేమ్ గ్రూప్లు ఉన్నాయి కదా, ఆ గ్రూప్లను కూడా చాలా అలర్ట్ చేయొచ్చు. మహిళల గురించి మహిళల విషయంలో కూడా చాలా చేయొచ్చు. ప్రభుత్వ పథకాలు సమర్థంగా ఇస్తూ, వాటరు అవన్నీ ఇంకా సఫిషియెంట్గా ఇస్తూ, యూత్ను కాపాడుకుంటూ, ఈ మహిళల విషయంలో కొంత అలర్ట్గా, అంటే వాళ్ళకు కావాల్సిన, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చైతన్యవంతం తక్కువ ఉంటారు. వాళ్ళని చైతన్యవంతం చేసుకొని వాళ్ళు ఒక 10 మంది 5 మంది కలిసి మీరు ఏం చేయగలుగుతారు వాళ్ళకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మలిపి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చాలా లోన్స్ కూడా ఇస్తా ఉన్నారు. అట్లా వాళ్ళని మలపగలిగి వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చూడాలన్నది నా కోరిక. అలా చేయాలనేది నా కోరిక. మీరు సొంత ఖర్చులతో చేసిన సేవా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఆర్ఎస్ఎస్లో తిరగడంతో పాటు సొంత కార్యక్రమాలు కూడా కొన్ని ఇప్పుడు అంటే పార్టీ పరంగా చేసినవి ఉన్నాయి. ఎక్కువ మటుకు పార్టీ పరంగా చేసినవి ఉన్నాయి సేవా కార్యక్రమాలు. ఎందుకంటే మనం ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి సొంతంగా చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో చేశాము. స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాల విషయంలో, చెట్లు నాటడం విషయంలో, ఇప్పుడు వివేకానంద విగ్రహ విషయంలో విగ్రహాన్ని పెట్టాము. అట్లా కొన్ని విషయాలు కార్యక్రమాలు పబ్లిక్లో ఎప్పుడు ఉంటాం. రాజకీయాల్లో రావాలని కోరిక ఎందుకు కలిగింది? తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేసీఆర్ గారు చెప్పిన స్పీచ్లే. కేసీఆర్ గారు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే మేము అట్రాక్షన్. మా ఫాదర్ వాళ్ళు బీజేపీలో అంతకుముందు కొనసాగినా ఆయన చెప్పిన మాటలే మాకు తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతుందా అన్న ఉద్దేశంతో మనం వాస్తవంగా నిలబడాలి కేసీఆర్తో పాటు అని చెప్పి నిలబడ్డారు. అంతేగాని వేరేగా కాదు. అంతేగా, అదొకటి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదని బీజేపీకే రేపొద్దున ప్రజలు అండగా ఉండాలంటే ఏం చెప్తారు? ఎందుకు ఉండాలి? బీజేపీ తప్ప వాళ్ళు ఎప్పుడైతే చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ చూశారు. ఇప్పుడు ఉండేది అవకాశం బీజేపీ కేంద్రంలో పాలన చూస్తారు వాళ్ళు. మిగతా 19 రాష్ట్రాల్లో బీజేపీ పాలన ఉంది, అక్కడ చూస్తారు. ఒక్కసారి కాదు, 2 సార్లు 3 సార్లు 4 సార్లు ప్రజలు ఎందుకు అనుకుంటారు బీజేపీని అంటే అక్కడ పరిపాలన చూసే. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్గా 3వ అయ్యారు. అంటే దానికి కారణం ఏంటి అంటే పరిపాలన చూసా. పెద్ద రాష్ట్రం అది. ఇప్పుడు ఈ చిన్న రాష్ట్రంలో బీజేపీని డెవలప్ చేయలేమన్నది ఏమి ఉండదు. కాకపోతే నాయకత్వం, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్నది ఇప్పుడు ప్రజలు కిషన్ రెడ్డి గారినో లేకపోతే ఇంకొకరినో ఎక్కువ ఊహించుకోలేకపోతున్నారు. ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ వాళ్ళు సమర్థంగా చేస్తారు అనుకోవట్లేదు కాబట్టి ఇప్పటిదాకా కొంచెం నడుస్తున్నది. ఆ పార్టీలో, మీ పార్టీలో గ్రూపులు ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి కదా? అట్లా ఏం లేవు, గ్రూపులు ఏం లేవు. రవికుమార్ యాదవ్ గారు ఎట్లా ఉంటారు కేడర్తో? రవికుమార్ గారు చాలా, వాళ్ళ ఫాదర్కు చాలా మంచి పేరుంది. భిక్షపతి యాదవ్ గారికి చాలా మంచి పేరుంది ఆయన తెల్లో. ఆయన ఇప్పుడు యువకుడు కాబట్టి ఆయన కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు.
కార్యకర్తలతో మంచి సంబంధాలు నెరవేర్చుకుంటా ఉన్నాడు. కొంచెం టైం పడుతుంది ఆయన ఇంకా పూర్తిగా ఫామ్లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. కాకపోతే భిక్షపతి యాదవ్ గారి పేరుతోనే ఆయన బాగా ముందుకు వస్తూ ఉన్నాడు. సేవా కార్యక్రమాల్లో మాత్రం బాగుంటాడు. మళ్ళీ ఆర్థికంగా బలంగా ఉన్నాడు కాబట్టి సేవా కార్యక్రమాలు ఎవరికి ఏది ఇబ్బంది ఉన్నా సేవ చేస్తూ ఉంటాడు. ఏదన్నా సరే చేస్తూ ఉంటాడు. తీన్మార్ మల్లన్న గారు ఒక రాజకీయ పార్టీ పెట్టాడు. ఆయన ప్రత్యేకంగా ఒక రెడ్డిస్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. కానీ అంటే రాజకీయ పార్టీలు పెట్టే వాళ్ళు అలా మాట్లాడడం కరెక్ట్ కాదా? కరెక్టే అంటారు. రాజకీయ పార్టీ పెట్టినోడు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక వర్గాన్ని ఇప్పుడు నీ తరతరాలుగా చూసినప్పుడు 100 ఎకరాలు ఉండే భూస్వాములు కూడా రెడ్లు ఇవాళ సేవా కార్యక్రమాలు చేసి 10 ఎకరాలు 50 ఎకరాలకు వచ్చారు. వాళ్ళ త్యాగాలు మామూలు కాదు. రెడ్డిస్ ఒకప్పుడు పెద్ద భూస్వాములు, కానీ అందరు చేసి తరిగారు, ఆస్తులని పోగొట్టుకున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక వర్గాన్ని ఒక కులాన్ని అనడం ఒక రాజకీయ పార్టీగా అన్నది అది ఒక పెద్ద మూర్ఖత్వం కిందని నేను చూస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు చేసిన సేవా గుణాలు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు చేసిన సేవా గుణాలు గుర్తుపెట్టుకొని వాళ్ళు ఆదరిస్తారు తప్ప నువ్వు చెప్పంగానే వాళ్ళు గుర్తించారు ఆయన రెడ్డిస్ని. ఒకరు చెప్పంగానే ఆగిపోరు, ఒకరు చెప్పంగానే గుర్తించారు. ఎవరైనా నాకు సహాయం చేస్తాడు అంటే రెడ్డి అయినా ఎవరైనా సహాయం పొందే అవకాశం ఆలోచన చేస్తారు. అట్లా చేసి తరతరాలుగా ఏం సంపాదించుకోకుండా నాశనం అయిపోయి అణగారిపోయిన వర్గాలు రెడ్డిస్లలో ఎన్నో ఉన్నాయి. అంతే తప్ప బీసీలలో గొప్పలు, ఎస్సీలలో గొప్పలు, ఓసీలలో గొప్పలు అని అనట్లేదు. అన్ని కులాలలో దొంగలు ఉండొచ్చు, అన్ని కులాలలో మంచోళ్ళు ఉండొచ్చు. అట్లనే ఓసీలలో రెడ్డిస్లలో కూడా ప్రత్యేకంగా కుల ప్రస్తావన చేస్తూ కొంత ఒక రకంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆయన చెప్పే మంచి సబ్జెక్టు ఉన్న విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, కానీ ఆయన మాటలు ఆయన వర్గాన్ని కించపరచడం అన్నది దానివల్లనే ఇప్పుడు రేపు పొద్దున భవిష్యత్తులో పబ్లిక్ పిక్చర్లు ఎవరు ఎప్పుడు కాదు, పబ్లిక్ అంత తెలుగులో ఎవరు ఉంటారు. కాబట్టి ఆయన ఎందుకు మన పార్టీ తరఫున పోటీ చేసి ఆయనకు ఓట్లు రాలేదంటే కారణం అదే. కాకపోతే సేవాగుణం చేయి, పబ్లిక్ సేవ చేసుకొని మంచి పేరు తెచ్చుకో, అంతే తప్ప ఒక కులం తప్పు అనడం మాత్రం నాకు మంచిగా అనిపించదు. అది బాధాకర సంఘటన. చాలామంది రెడ్డిస్ ఇవాళ మనం చూసిన తెలంగాణ వ్యాప్తంగా మీరు చెప్పిన అంశాలు చాలా అంగీకరించబడ్డాయి. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా సేవా కార్యక్రమాలు చేశారు, భూములు ఇచ్చారు, అంతా ఇచ్చారు. ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడడం అనేది కరెక్ట్ మీకు బాధ కలిగించారు. ముఖ్యమంత్రులు అయినటువంటి వ్యక్తులు కూడా ఇవాళ ఏం ఆస్తులు లేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళంతా సేవా కార్యక్రమాలు చేశారు, సంపాదించుకోలే వాళ్ళు. అట్లా అని చెప్పి బీసీలలో అందరూ మంచిగా వర్జనలు అనుకోలే. బీసీలలో కష్టపడి సంపాదించుకోవాలి ఉన్నారు, రాజకీయంగా సంపాదించుకోవాలి ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, ఎస్సీలలో ఉన్నారు, అన్నిట్లలో ఉన్నారు. ఈ రిజర్వేషన్ విషయంలో కూడా నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఓసీలో ఎందుకు పుట్టామో అనిపిస్తుంది. పిల్లలను చదివించుకోలేము, ఎక్కడ పోయినా రిజర్వేషన్, ఎక్కడ పోయినా లాస్ట్కి వస్తే ఇప్పుడు రాజకీయాల సేవా కార్యక్రమాలు చేయాలన్నా రిజర్వేషన్ అంట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్సీ రిజర్వేషన్లలో బట్టి విక్రమార్క గారు ఉన్నారు. రిజర్వేషన్ అంటే అర్థం ఏంటి? లేనునికి లేపడం. బట్టి విక్రమార్క గారికి ఎస్సీ రిజర్వేషన్లో టికెట్ ఎందుకండి నాకు అర్థం కాదు. అక్కడ లేనునికి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటాలో క్రిమిలేయర్ పద్ధతి ఉంది మాకు ఓసీలకి, మరి మిగతా వాళ్ళకి ఎందుకు రాజకీయాల్లో కూడా క్రిమిలేయర్ పద్ధతి పెట్టాలి? ఉన్ననికి ఎందుకు ఇవ్వాలి? జనరల్ సీట్లో పోటీ చేయమన్నారు ఆయనకి. అంటే ఏదైనా సరే విధానాలు మార్చాలి, వ్యవస్థలు మార్చాలి. ఇప్పుడు ఓసీలమనే మాకు తెలుసో తెలియకో ఎట్లా ఓసీలో పుట్టడం అనేది ఎవరి చేతిలో ఉండదు. పుట్టిన తర్వాత నీ గరీబుడైనా నువ్వు వాడు వచ్చి దాడి చేస్తా ఉంటే మేము ఎందుకు భరించాలి? మేము చేసిన తప్పేంది నాకు అర్థం కాలే. మాకు ఎవరైనా మోసం చేస్తే మోసం చేసామని చెప్పొచ్చు, కానీ నిజాయితీగా మా సొంత పైసలు ఖర్చు పెట్టుకొని అంతో ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నా నువ్వు దొంగ అని ప్రతిసారి నువ్వు రెడ్డి అనగా దొంగ అంటే ఎంతవరకు న్యాయం? అది బాధ అనిపించదా? చాలా బాధపడ్డారు. రిజర్వేషన్ల విషయంలో పిల్లలను చాలా అన్యాయం అయిపోతున్నాం. బీసీ రిజర్వేషన్ అసలు అసమర్థులు పెద్ద ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, కలెక్టర్లు అవుతున్నారు. వాళ్ళకి దమ్ము ఉండదు, వాళ్ళ డాక్టర్లు అవుతారు. వాళ్ళకి సబ్జెక్ట్ పరిజ్ఞానం ఉండదు, ఏముండదు. వాళ్ళకి సీట్ వస్తుంది, వాళ్ళు డాక్టర్ అవుతారు, పేపర్ ఉంటుంది, వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, ఏం చేస్తారో తెలియదు. రిజర్వేషన్ అంశం అనేది సమర్థత మీద జరగాలి, కానీ అట్లా కాకుండా నీకు కుల ప్రాతిపదికన జరగడం అన్నది చాలా నష్టపోతున్నాం ఓసీలుగా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సునీల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇదండి ఎద్దుల సునీల్ రెడ్డి గారి ఆలోచన అభిప్రాయాలు. హైదరాబాద్ డివిజన్ సంబంధించి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి అంశం, అట్లాగే చెరువులకు సంబంధించి సుందరీకరణ అంశం, అట్లాగే కొన్ని చోట్ల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన, అలాగే శ్మశాన వాటికల సమస్యలు అక్కడే అలాగే ఉండిపోయినాయి అని చెప్పి స్థానిక కార్పొరేటర్ వాటి ఏమిటిని పట్టించుకోకుండా వ్యవహరించడం, అట్లాగే తెలంగాణ నిర్వాసితులు ఉండే కాలనీల్లో ఎట్లాంటి డెవలప్మెంట్ ముందుకు జరగలేదని చెప్పి కొంతవరకు వివక్ష ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ బీజేపీ పాలన ద్వారానే
వల్లనే దేశంలో ఉన్న ప్రజలందరూ సురక్షితంగా శాంతంగా ఉండగలుగుతున్నారని, ఇవాళ మన మోడీ గారి పరిపాలన ద్వారా ఇదంతా సాధ్యమవుతుందని ఖచ్చితంగా తెలంగాణలో కూడా రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ 3 కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీజేపీకి ప్రజలు ఓటు వేసి గెలిపిస్తారని, తనకు అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.